Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం నేను మంగళగిరిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఉన్నాను. చూడొచ్చు, డీజిల్ లేకపోవడంతో వచ్చిన వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ వెలుగు తిరుగుతున్నాయి. 2 వీలర్స్ మాత్రమే ఇక్కడ అనుమతి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా ఇక్కడ వాహనాలన్నీ కూడా ఇక్కడికి లోపలికి పెట్రోల్ డీజిల్ కోసం వస్తున్నటువంటి నేపథ్యం. ఆటోలు అన్ని కార్లన్నీ కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలన్నీ కూడా వెనుదిరిగి వెళ్తున్నది. కేవలం 2 వీలర్స్ మాత్రమే ఇక్కడ పెట్రోల్ అందుబాటులో ఉంది. నిన్న విజయవాడలో పెట్రోల్ కంపెనీ ఆయిల్ కంపెనీలతో పాటు పెట్రోల్ డీలర్స్తో కూడా నిన్న సమావేశం జరిగింది. సివిల్ సప్లైస్ అధికారులు సమావేశమయ్యారు. ఎక్కడ కొరత లేకుండా చూస్తామని చెప్పారు. కానీ డీజిల్ కొరత అనేది తీవ్రత భారీగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మంగళగిరిలోనే కాదు, విజయవాడతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు. ఈ పెట్రోల్ డీజిల్ కొరత పైన అధికారులు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. పలు జిల్లాలో పరిస్థితులు వాహనదారులకు సంబంధించిన చూడొచ్చు, ఆటో వచ్చి ఇక్కడ డీజిల్ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు కార్లు కూడా చాలా వచ్చి డీజిల్ లేకపోవడంతో వెనుదిరిగినటువంటి పరిస్థితి. అన్ని పెట్రోల్ బంకులో ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన కొద్దిసేపటి సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల పరిస్థితులు, వాహనదారులు, రైతులు ఇబ్బందులపైన అధికారులతో సీఎం మాట్లాడుతూ పాటు సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ని అధికారులందరూ కూడా ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకుని ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, మనం ఇక్కడ కేవలం 2 వీలర్స్కి పెట్రోల్ మాత్రమే ఇక్కడ పోస్తున్నటువంటి పరిస్థితి. డీజిల్ లేకపోవడంతో డీజిల్ ట్యాంక్ ఇక్కడ వీళ్ళు ఒక నిమిషం సార్ దీని డీజిల్ కోసం వచ్చే డీజిల్ అక్కడ అందుబాటులో లేకపోవడంతో వెళ్ళిపోయినటువంటివి. ఇక్కడ చూడవచ్చు, ఒకసారి 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ కూడా ఇక్కడ డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగినటువంటి దృశ్యాలు మనకి కనబడుతున్నాయి. 4 వీలర్స్ అందరూ కూడా చూడొచ్చు, ఆయిల్ కంపెనీలు వాళ్ళు డీజిల్ అందుబాటులో లేదని చెప్పడంతో వాళ్ళంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అన్ని బంకుల్లో ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఒకసారి ఏమంటారు సార్? ఏంటి డీజిల్ ఇబ్బందిగా ఉందా? బాగా ఇక్కడ ఈ బంకులు ఏమంటున్నారు? లేదంటున్నారు కదా. లేదన్నారా? ఇంతకుముందు వేరే బంకులకు ఏమైనా వెళ్ళారా? ఏమో అన్ని బంకులు బాగా బిజీగా ఉన్నాయి. అన్ని మంగళగిరిలో బంకులు మొత్తం బిజీగా ఉన్నాయి. డీజిల్ ఉందా? డీజిల్ లేదు. అదైనా పూర్తిగా కొడతలేదు. 1000, 500, 200 అలా కొడుతున్నారు అంతే. ఫుల్ ట్యాంక్ చేయట్లేదు. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడే నిన్న బాగానే ఉంది, ఇవాళ వరకే. ఓకే, ఇవాళ నుంచి. ఓకే, ఇది చూడొచ్చు, ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా పెట్రోల్ బంక్ లోపలికి రాకోకుండా బయటికి వెళ్ళిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం డీజిల్ లేదని చెప్పడంతో వాళ్ళంతా వాహనదారులంతా కూడా వాహనాలతో బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దాదాపు చాలా బంకుల్లో ఇదే విధమైన పరిస్థితి ఉందని ఇక్కడ ఇతను ఈ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా వెళితే కేవలం 1000-1500 మాత్రమే కొడుతున్నారు, ఎక్కడ ఫుల్ ట్యాంక్ కూడా చేయట్లేదని చెబుతున్నారు. దీన్ని బట్టి మన సిచ్యువేషన్ ఏ స్థాయిలో ముందు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కొంత అధికారులు ఆయిల్ కంపెనీలు ఎప్పటికప్పుడు మాట్లాడి డీజిల్ కొరత నివారించాలని చెప్తున్నారు. ఇంకొక కీలక ప్రకటన కూడా ఇక్కడ ఈ పెట్రోల్ బంకులో చేశారు. ప్రజా ప్రకటన అంటూ వినియోగదారులందరికీ దృష్టికి తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్ను సీసాలలో, క్యాన్లలో లేదా బ్యారెల్లో నింపకూడదంటూ ఇక్కడ ఒక పోస్టర్ లాంటిది, ఒక ప్రకటన లాంటిది పెట్టారు. ఎక్కడ కూడా దీన్ని అంటే జనరల్గా గతంలో ఏం జరిగిందంటే, గత నెలలో ఇరాన్ యుద్ధం సమయంలో చాలామంది పెట్రోల్ డీజిల్ అయిపోతుందని పెద్ద పెద్ద క్యాన్లు అవన్నీ తెచ్చుకుని పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లారు. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ లేకోకుండా ముందుగానే పెట్రోల్ బంకులు అలాంటి దానికి అనుమతి లేదంటూ ఇలాంటి ప్రకటనలన్నీ కూడా పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం డీజిల్ కొరత తీవ్రత గంటకు పెరుగుతుంది. ఉదయం కొంత స్టాక్ ఇక్కడ ఉంది, స్టాక్ అయిపోయిన తర్వాత ఇంకా నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఇక్కడ అందుబాటులో లేదని వాహనదారులు అందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా దీని మీద సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.